ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. ఎక్కువగా మనము సిస్టమ్స్ యూస్ చేస్తున్నాం, మొబైల్స్ చూస్తున్నాం, టీవీ చూస్తున్నాం. అంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటున్నాము, లేదా ఆఫీస్ వర్క్ అంతా కూడా మనకు ఈ గ్యాడ్జెట్స్ మీదే నడుస్తుంది, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీదే నడుస్తుంది. అలాంటప్పుడు మన ఐస్ బాగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి. ఇవ్వవలసినంత కనీసం నిద్ర మన కంటికి మనం ఇవ్వడం లేదనమాట. ఎక్కువ టైము వర్క్ కోసమో మరి ఇంకేదో పని కోసమో మనము కేటాయించేస్తున్నాం. టైంకి నిద్రపోము, లేట్గా నిద్రపోతాము. ఇవన్నీ హ్యాబిట్స్ తోటి ఏమైపోతుంది అంటే నిద్ర టయానికి రావడం లేదు. ఇప్పుడు చాలా మందికి సమస్య ఏంటి అంటే పడుకోగానే నిద్ర రావడం లేదు. ఎంత ట్రై చేసినా సరే దానికోసం వాకింగ్ చేస్తారు, నైట్లో మేలుకొని చక్కగా తిరుగుతూ ఉంటారనమాట, అయినా నిద్ర రాదు. మనం చిన్న చిన్న రెమెడీస్ చెప్తూ ఉంటాం, లైక్ వేడి పాలు తాగండి నిద్ర వస్తుంది చక్కగానే. వేడి పాలు తాగుతారు, అయినా నిద్ర రాదు. తొందరగా పడుకోవాలని చెప్పి ట్రై చేస్తారా, అయినా నిద్ర రాదు. ఎన్నో ట్రై చేస్తారనమాట, నిద్ర రాదు. ఎంత మెత్తగా ఉన్న పరుపు మీద పడుకున్నా సరే సుఖంగా నిద్ర రానప్పుడు ఆ పరుపు వేస్టే కదా. అంటే నిద్ర సుఖం ఎరగదు అంటారు. అంటే మనకు ఎంత మెత్తగా ఉన్న పరుపు అయినా సరే నిద్ర రాకపోయినా వేస్తే, బాగా నిద్ర గాఢ నిద్ర వచ్చినప్పుడు నేల మీద పడుకున్నా సరే సరిపోతుంది అని. ఆవలింతలు వచ్చేస్తూనే ఉంటాయి, బట్ కళ్ళు మూస్తే నిద్ర రాదు. కళ్ళు మండిపోతూ ఉంటాయి. నిద్ర సరిగా లేకుండా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. నిద్ర సరిగా మనకు టైంకి పోకుండా బీపీ వచ్చేస్తూ ఉంటుంది. డయాబెటిక్కి తర్వాత ఇంకా మనకు చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ అన్నీ అటాక్ అయిపోతూ ఉంటాయి. ఓవర్ వెయిట్ కూడా పెరిగిపోతుంటాం. నిద్ర టయానికి పోకపోతే ఓవర్ వెయిట్ కూడా వచ్చేస్తాం అనమాట. తిన్నది సరిగా డైజెషన్ కూడా అవ్వదు. ఎందుకంటే రిలాక్స్ అవ్వాలి కదా. బాడీ రిలాక్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నిద్రపోవాలి. అప్పుడే కదా బాడీ రిలాక్స్ అవుతుంది. అప్పుడే కదా మన డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది. లోపల ఉన్న ఇన్నర్ ఆర్గాన్స్ అన్నీ కూడా వాటి పని అవి చేయాలంటే మనం రెస్ట్ ఇస్తేనే వాటి పని అవి చేస్తాయి. చక్కగా 6 నుంచి 8 గంటల నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. ఆహారము, నీరు, నిద్ర ఇది చాలా అంటే చాలా అవసరం. అప్పుడే కదా మనం హెల్తీగా ఉంటాము. ఇప్పుడు కాలంలో అయితే నిద్ర పిల్లలకి కూడా అండి, ఈవెన్ తొందరగా పడుకుంటే నిద్రే రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా సెల్ ఫోన్స్ వాడేస్తున్నారు కదా. వాళ్ళ స్టడీస్ కావచ్చు, లేదంటే గేమ్స్ కావచ్చు, అన్నీ సెల్ ఫోన్ మయమైపోయాయి. అందువల్ల నిద్ర రావడం లేదు. సరే మేడం, ఇవన్నీ బాగానే ఉంది, నిద్ర రావడానికి మీ దగ్గర ఏదైనా చిట్కా ఉందా అంటే తప్పకుండా ఉంది. ఇప్పుడు ఎక్కువ వర్క్ చేసి అలసిపోయినప్పుడు కావచ్చు, లేదంటే మనం ఎండలో తిరిగి బయట ఎండలో తిరిగి వచ్చినప్పుడు కావచ్చు, ఓవర్ స్ట్రెయిన్గా అనిపించినప్పుడు కావచ్చు, పడుకుంటే రిలాక్స్గా నిద్ర రావాలి, బట్ రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కనుక పాటించారు అంటే చక్కగా ఒక 10 నిమిషాలలో మన కళ్ళల్లో ఉన్న వేడి అంతా బయటికి వచ్చేసి చాలా అంటే చాలా రిలాక్సింగ్గా కళ్ళు మూసుకుంటే చాలు, ఒక 10 నిమిషాల్లో చక్కగా నిద్ర వచ్చేస్తుంది. బట్ నేను చెప్పే ప్రాక్టీసు అంటే కంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రము ఆ ప్రాక్టీస్ చేయకండి, మిగతా వాళ్ళందరూ చేయవచ్చు. మనకు కొబ్బరి నూనె తెలుసు కదా, ఇంట్లో మనకు కొబ్బరి నూనె ఉంటుంది కదా. కొబ్బరి నూనె తీసుకొని ఇలా చిన్న ఇత్తడి పాత్రలో కానీ లేదంటే స్టీల్ పాత్ర, చిన్న పాత్రలో కొంచెం గోరువెచ్చగా వేడి చేయండి. కొద్దిగానే, ఎక్కువ కాదు, జస్ట్ అలా టచ్ చేస్తే మామూలుగా మనకు ముట్టుకునేంత వేడి ఉండాలి, చాలా లిటిల్ గోరువెచ్చగా ఉండాలి. అలా కొద్దిగా మనకి ఇలా ఈ చూపుడు వేలుతో తీసుకొని ఇలా రౌండ్ కళ్ళ చుట్టూ మసాజ్ చేయండి కొబ్బరి నూనెని. 2 వేళ్ళతోటి చూపిస్తాను చూడండి. 2 వేళ్ళతోటి ఇలా చక్కగా రౌండ్గా మసాజ్ చేయాలి, ఎక్కువ కాదు. మసాజ్ అనేది చాలా మెల్లగా ఉండాలి. అక్కడి నుంచి మెల్లగా ఇలా ఐబ్రోస్ని కూడా మసాజ్ చేయండి. తర్వాత ఇలా ప్రెషర్ ఇచ్చి ఇలా ఆపి వదలండి. మళ్ళీ కొబ్బరి నూనెని రివర్స్లో కళ్ళ చుట్టూ వలయాకారంలో చక్కగా మసాజ్ చేయండి. తర్వాత ఇలా ప్రెషర్ ఇచ్చి మళ్ళీ ఆపండి. ఇలా ఒక సెట్ అంటే 3 నుంచి 4 సెట్లు కనుక అలా చేశారంటే కొబ్బరి నూనె చక్కగా మనకు కళ్ళ చుట్టూ
చక్కగా డీప్ పెనట్రేట్ అవుతుంది. హ్యాపీగా కళ్ళు మూసుకోవాలి. అలా మసాజ్ చేసేసిన వెంటనే ఒక 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకున్నారనుకోండి, కళ్ళల్లో నుంచి వేడి మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా, కళ్ళల్లో ఉన్న వేడంతా కూడా చక్కగా, కొంతమందికైతే వెంటనే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి, కొంతమందికి కొంచెం చురుకుగా అనిపిస్తుంది. కొంతమందికి వేడి చేసినప్పుడు పుసి అంటాం, కళ్ళల్లో ఉంటుంది కదా తెల్లగా, ఆ పుసి అంతా కూడా బాగా వేడికి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు కళ్ళు మూసుకుంటే అసలు ఇంకా కళ్ళు మూతలు వచ్చేస్తూనే ఉంటాయి, హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది. అది డే టైం కానివ్వండి, నైట్ టైం కానివ్వండి, ఏ టైం అయినా సరే చాలా అంటే చాలా చక్కగా నిద్ర వస్తుంది. ఇది నా పర్సనల్ టిప్. కొబ్బరి నూనె చక్కగా మసాజ్ చేసేస్తాను. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోగానే పుసి అంతా బయటకు వచ్చేస్తుంది. అలా కళ్ళు మూతలు పడిపోతాయి. ఒక 1 అవర్ హ్యాపీగా రెస్ట్ తీసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. కళ్ళు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. లేచిన తర్వాత ఒక టిష్యూ తీసుకొని కళ్ళ చుట్టూ ఉన్న ఆయిల్ క్లీన్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకున్నామంటే చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. కళ్ళ చుట్టూ ఉన్న నల్ల వలయాలు తగ్గిపోతాయి, మనకు హ్యాపీగా నిద్ర వస్తుంది. దీంతో పాటు వేడి కూడా బయటకు వచ్చేస్తుంది. ఎంత ఈజీ టిప్ అండి. కొంచెం కొబ్బరి నూనె తీసుకొని అలా మసాజ్ చేసామనుకోండి, చిన్న టిప్, తక్కువ టైం పడుతుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఒక 5-6 రోజులు ప్రాక్టీస్ చేయగానే మీకు ఆయిల్ మసాజ్ లేకుండా కూడా నిద్ర వచ్చేస్తుంది. తర్వాత ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు మాత్రమే ఈ టిప్ మీరు ఫాలో అవ్వచ్చు. రెగ్యులర్ ప్రాక్టీసెస్ కోసము, యోగా ప్రాక్టీసెస్ కోసము, ఆన్లైన్ క్లాసుల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మరిన్ని యోగా వీడియోస్ చూడాలనుకుంటున్న వాళ్ళు వసంతలక్ష్మి యోగా అఫిషియల్ ఛానల్ని కూడా విజిట్ చేయవచ్చు. ఇంట్లోనే ఉంటూ బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు క్లాసెస్ కోసం మమ్మల్ని సంప్రదించండి. నమస్తే.